మనం అనుకున్న పనులు అవ్వకుండా ఏదో ఒక ఆటంకాలు అవుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మనకి ఇంక విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఏంటి మనం ఏదనుకున్నా జరగట్లేదు అననేసి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక వినాయకుడికి 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ మీ ఇష్టం. ఇలా బేసి సంఖ్యలో అనమాట. ఏదైనా సరే బుధవారం నాడు తెల్లారగట్ల 5 గంటలకి వినాయకుడిని చేసుకుని, పసుపు వినాయకుడిని చేసుకుని, ఆయనకి పూజ చేసుకుని, 21 ఒత్తులతో ఆవు నేతితో కనుక దీపం పెట్టి, చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, గరికతో కనుక పూజ చేసి, మన మనసులో ఉన్న సంకల్పం చెప్పుకుంటే కనుక, మనం అనుకున్న వారాలు పూర్తయ్యేసరికి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. మీకు వీలైతే కనుక ఏదైనా వినాయకుడి గుడికి వెళ్ళి 21 ప్రదక్షిణాలు కూడా చెయ్యండి. ఒకవేళ మాకు గుడి దూరంగా ఉంది అనుకునే వాళ్ళు ఇంట్లోనే ఏదైనా వినాయక ప్రతిమ ఉంటే కనుక పూజ అయిపోయిన వెంటనే ఆ వినాయక ప్రతిమ చుట్టూ 21 ప్రదక్షిణాలు చేశారంటే